ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రశాంత్, ఎరా ప్రశాంత్, మీ ఇద్దరికి శిక్ష వేసేశారా? ఎన్నాళ్ళేశారు? ఏ జైల్లో పెడుతున్నారు? జైలుకి వెళ్లే ముందు ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళండ్రా. వేడివేడిగా బిర్యానీ చేసి పెడతాను. అమ్మా ఆపుదావా? ఏమైంది నాన్న? నువ్వు అసలు తల్లివేనా? మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో వేస్తే కనీసం చూడటానికైనా వచ్చావా నువ్వు? టీవీలో బాగా చూపిస్తారు కదా అని ఇక్కడే ఉన్నాన్రా. నీ తలకాయ్. అస్మిత వాళ్ళ నాన్న బంగారం. క్షణాల్లో వచ్చి మమ్మల్ని బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చాడు. అలాగా? మరి ఇంకా అక్కడే ఉన్నారే? త్వరగా మన ఇంటికి వచ్చేయండిరా. ఏంటొచ్చేది? అస్మిత అబార్షన్ చేయించుకుంటానంటుంది. అబార్షనా? అదేమైనా హెయిర్ కటింగ్ అనుకుంటుందా? షాప్కి వెళ్ళి కట్ చేయించుకుని రావడానికి? ఇప్పుడు బిడ్డని మోయటం ఇష్టం లేదంటుంది. అదే జరిగితే వెంటనే తన మెడలో తాళి కూడా తెంచేస్తుంది. చేతి దాకా వచ్చిన ఆస్తి నోటికి అందకుండానే పోతుందమ్మా. ఒరే, పొరపాటున కూడా ఆ మాట అనకరా. పైన తదాస్తు దేవతలుంటారు. తదాస్తు అన్నారంటే అంతే సంగతులు. అది జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి అది అబార్షన్ చేయించుకోకుండా ఆపాలి. ఆ బిడ్డ నేల మీద పడితే కనీసం బిడ్డ కోసమైనా అస్మిత నాతో కలిసి ఉంటుంది. నన్ను భర్తగా ఒప్పుకుంటుంది. అప్పుడు ఈ ఆస్తంతా మనదవుతుంది. ఆస్తి కోసం బిడ్డని కనమంటావా? ఒరేయ్, బుద్ధి తక్కువ వెదవా. అస్మిత కడుపులో పెరుగుతుంది మన వారసత్వం రా. మనకి డబ్బు కాదురా, బిడ్డ ముఖ్యం. ముఖ్యం కాదని ఎవరన్నారండి? బిడ్డ మీద మాకు ప్రేమ ఉందండి. కాకపోతే అస్మిత అబార్షన్ చేయించుకుంటానంటుంది కదా. తను ఎవరి మాట వినే పరిస్థితిలో లేదంట. నాన్న, నేను చెప్పినా తను వినదు. మీరొచ్చి ఏదో ఒకటి చెప్పి తనని ఆపండి. ఏమైంది? ఏమైంది? అస్మిత కడుపులో బిడ్డ నాకు వద్దు, అబార్షన్ చేయించుకుంటా అంటుందిరా. ఆడదానికి మాతృత్వం దేవుడిచ్చిన వారం. ఆడజన్మ ఎత్తిన అందరికీ ఆ అదృష్టం దక్కదు. తనకి తల్లయ్యే అర్హత లేదు. వదిలేయండి. శౌర్య, చూసారా చూసారా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? తమ్ముడికి బిడ్డ పుడుతుంటే కాపాడాల్సింది పోతే పోనీ అంటున్నాడు. అన్నగా వాడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అత్తయ్య, శౌర్య సార్ కోపంలో అలా అన్నారు కానీ ఉద్దేశపూర్వకంగా కాదు. మనసులో లేని మాటలు బయటికెలా వస్తాయి? నా చిన్న కొడుక్కి పిల్లలు పుట్టకపోతే ఈ ఆస్తంతా వాడికి అప్పచెప్తామనే కదా. మాకు డబ్బు ఆస్తి అనే ఆలోచనే లేదత్తయ్య. నోరు ముయ్యవే. వాడిని ఎందుకే అలా ఆడిపోసుకుంటావు? వాడు ప్రశాంత్ కాదే, శౌర్య. కాస్త చూసుకుని మాట్లాడు. అమ్మా రామా, దాని మాటలేం పట్టించుకోకమ్మా. మంచో చెడో ఇప్పుడు మనం చూడాల్సింది వాళ్ళ బుద్ధుల్ని కాదు, వాళ్ళు కనబోయే బిడ్డని. ఏదో ఒకటి చేసి దాన్ని నువ్వే ఆపాలమ్మా. మనసులో ఏం పెట్టుకోకుండా అస్మిత చేసే ఆ పిచ్చి పనిని ఆపురామా. నువ్వు మనసు పెడితే ఆపగలవమ్మా. ఆలోచించు. అలాగే మావయ్య, నేను ఆపుతాను. ఆ బిడ్డ భూమి మీద పడ్డాకైనా తనకి అమ్మతనం వచ్చి తన బుద్ధి తన ఆలోచన మారుతాయి. అందుకోసమైనా ఆ బిడ్డని మనం కాపాడాలి. కాపాడదాం.
రండమ్మా. ఏంటి విషయం? ఆ, ఈ పేపర్లో ఉన్న స్థలాన్ని మా పేరు మీదకి రాయించాలి. టోకెన్ తీసుకుని కూర్చోండి. మన ఊళ్ళో ఎవరైనా చూసేలోపు త్వరగా పని కానిచ్చుకుని వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు జానకక్క కూడా అడిగింది. హాస్పిటల్ కని చెప్పాను. నిన్ను అడిగిందా? నన్ను కూడా అడిగింది. అనుమానం ఏమన్నా వచ్చిందంటావా? ఆ, అయినా నిండా మునిగాక చలేందుకండి? నువ్వు ముంచే రకానివే. సర్లేండి, ముందు వచ్చిన పని అయితే చాలు. బాబాయ్, ఇది ఎక్కడికి వచ్చిందంటే? మీరు చేస్తున్న పని తప్పనిపించట్లేదా? ఆద్య, నువ్వెక్కడికి ఎందుకమ్మా? మీరిక్కడికి రావాల్సిన అవసరం రాకూడదు బాబాయ్. ఎందుకు రాకూడదు? ఆ? మా బ్రతుకు మేం బ్రతకూడదా ఏంటి? అది కాదు పిన్ని. చూడు, నువ్వు ఈ విషయంలో తలదూర్చుకు. పెద్దనానికి తెలిస్తే బాధపడతారు బాబాయ్. అందుకని జీవితాంతం మమ్మల్ని బాధపడమంటావా? పిన్ని, మీకేం బాధలున్నాయి? అందరం సంతోషంగానే కదా ఉన్నాం. పెట్టింది తిని ఇచ్చింది కట్టుకుంటున్నాం కాబట్టి నీకలా అనిపిస్తుంది. మాకంటూ సొంత ఇష్టాలుండవా? మాకు నచ్చినట్టు మేము బ్రతకూడదా? నచ్చినట్టు బ్రతకండి పిన్ని, కానీ కలిసి ఉండాలి కదా. మీరీ ఆలోచనలు మానండి. ఆ, నీకేంటి 100 చెప్తావు? ఆస్తిలో సగం వాటా నీకు ఉంది కదా. పార్వతి, మీరు ఊరుకోండి. ఇప్పుడు కూడా మేము కళ్ళు తెరవకపోతే రేపు మట్టి కొట్టుకుపోయేది మేమే. అప్పుడు నా కొడుకుని నడి రోడ్డు మీద నిలబెట్టాలా? ఇన్ని రోజులు మా ఆయన వాళ్ళ అన్నయ్య వెనకే తిరుగుతూ ఆయన చెప్పిందల్లా చేశాడు. మా భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. అలాంటి కుటుంబం కలిసి ఉంటే ఏంటి, విడిపోతే ఏంటి? పిన్ని, నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు. ఎన్నాళ్ళు నోరు మూసుకుని ఉన్నాం కాబట్టే మాకంటూ ఏమీ లేకుండా పోతుంది. అందుకని పెద్దనాన్నని మోసం చేసి పొలం మీ పేరు మీద రాయించుకుంటారా? మీ స్వార్థం కోసం పెద్దనాన్న నమ్మకాన్ని చంపేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను.